మా పార్టీలో అంటే ఆమె క్రియాశీలకంగానే ఉంటుందని చెప్పుకోవాలా. ఎప్పుడైతే సెల్లర్లు వచ్చాయో ఆ రోజు మాత్రమే బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది, కానీ అడ్డంగా దొరికిపోతుంది అనే దానికి నిదర్శనమే ఈ వీడియో. ఏంటంటే లక్ష్మీ పార్వతి ఉన్నది మా పార్టీలోనే. సరే, మేము అధికారంలో ఉన్నప్పుడు నెలకు 3,50,000 రూపాయల జీతం తీసుకుంటా ఒక కార్ని ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరిగింది. అందులో భాగంగా ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, మన పార్టీకు అంటే ఇప్పుడు 5 ఏళ్ళు మాట్లాడింది కూడా ఇటువంటి మాటలే కదా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా అనుకుంటారు. కాబట్టి ఆమె మాట్లాడినటువంటి మాటలకు మనం తప్పకుండా వీడియో విశ్లేషణ అయితే చేయాలి. ఎందుకంటే నిజాలు నిక్కాసుగా చెప్పేటువంటి వ్యక్తిని, మా పార్టీ అయినా వేరే వాళ్ళు అయినా ఇది తప్పు చేస్తున్నారంటే ఇది తప్పు, ఇది ఒప్పు అయితే ఒప్పు అని చెప్పే మనిషిని. కాబట్టి తప్పకుండా నేనైతే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేనైతే మాట్లాడతా. ఇప్పుడు ఏందనేది ఒకసారి మనం వీడియో విశ్లేషణ చేద్దామా. మా లక్ష్మీ భారతవ్వా చెప్పువా, ఏం మాట్లాడుతుందివా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపకల్పన మనలాంటి బఫూన్లు కాదు. కాకర్ల సుబ్బారావు అనేటువంటి మహానుభావుడు, నోరి దత్తాత్రేయ అనేటువంటి మహానుభావులు ఇద్దరూ కలిపి రామారావు గారి సూచనల మేరకు వాళ్ళు ఈడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారమ్మా. క్యాన్సర్ హాస్పిటల్కు రూపకల్పన చేశారు. నువ్వెక్కడి నుంచి వచ్చినావు? మన బతుకేంది? మనం ఆర్మీని పెట్టికే లెక్కలేదు. అదేం ఆర్మీని పెట్టా ఈడ తెచ్చామన్నా ఈడ కూర్చొని అరకెత్తి చెప్పను. అటువంటి మహానుభావులు క్యాన్సర్ స్పెషలిస్టులు వాళ్ళు రూపకల్పన చేసి ఆ తరువాత కాకర్ల సుబ్బారావు గారిని నిమ్స్ డైరెక్టర్గా చేశారు రామారావు గారు. ఇవన్నీ తెలుసా నీకు? నీకు ఏం పొక్క తెలుసు? నేను రాష్ట్ర ప్రజలారా ఏది కూడా ఎంక్వైరీ చేయింది లేదంటే ఊరికే ఏదో చెప్పే మనిషిని కాదు కదా, మీకు అందరికీ తెలుసు. నేను ఈ వివరాలు సేకరించిన తర్వాత ఆయన ఎవరో కూడా చెప్తా. ముందు ఆ వివరాలు ఎక్కడి నుంచి వచ్చినాయనేది కూడా 2 నుంచి 89 వరకు ఉన్న ప్రభుత్వం ఏంది? తెలుగు వారందరూ ఆరాధ దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారే కదా 82 నుంచి 89 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నింది. అంటే నువ్వు ఈరోజు నా తారక రామారావు గారు ఎన్టీఆర్ గారినే నువ్వు అవమానించినట్టు కదా ఈరోజు. ఇది రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలీదా? అంటే మనం అరికథ, ఎందుకంటే గతంలో మన బతుకు అరికథ చెప్పేది కదా, మనం ఈయన అరికథ చెప్తున్నాం, ఈ బఫూన్ గాడు వింటాడు. వీడికి తెలీదా? ఈయన జర్నలిస్ట్ కాదా? ఎవరు 82 నుంచి 89 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నింది అనేది తెలీదా ఎవరికి? ఇప్పుడు రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటారు? 5 సంవత్సరాలు ఈ బోగు మాటలే కదా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి కుక్కగేసిట్టు బిస్కెట్లు వేస్తేనే కదా మనం ఈరోజు మాట్లాడింది అని అనుకుంటారా లేదా? అవ్వా చెప్పు, నువ్వు ఎందుకు అన్నను మింగబెడతావు? నేనేదో అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలని నేను లక్ష్యంగా పోతా ఉంటే ఈరోజు అసలు ఇంకొకటి తెలుసా నీకు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నీ అభిమాన నటుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పినారు. తారక రామారావు గారి బిడ్డ బాలకృష్ణ గారి కడప టౌన్ ప్రెసిడెంట్ ఎవరు? మన జగనన్న. అటువంటి వాళ్ళే ఈయన పెద్ద ఆయనకి అభిమానులుగా ఉంటే నువ్వు ఈరోజు ఆయన్నే అవమానపరిచేట్టుగా మాట్లాడినావా లేదా? రాష్ట్ర ప్రజలారా, మీకు తెలియకుంటే నాకు ఈ విషయాలన్నీ మీకెట్లా తెలుసు సీమరాజా గారు అని మీరు అనుకోవచ్చు. ఈవిడ చేసిన పని ఏంటంటే పల్నాడు జిల్లా నరసరావుపేట కొత్త రఘురామయ్య జూనియర్ కాలేజ్లో ఈమె పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసింది. అక్కడ ఏం పనులు చేసింది, ఏ విధంగా పాఠాలు చెప్పింది, ఏంది కథ, ఈ మెహర్బానీ ఏందనేది కూడా ఆ నరసరావుపేటకు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారి దగ్గర నేను ఈ వివరాలన్నీ సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈమె అక్కడి నుంచి ఆమె గ్రామంలో నుంచి ఏ ఊరో అదేదో పేరు చెప్పినాడు బాయన, వినుకొండ. ఆ వినుకొండ నుంచి మరి ఎద్దల బండిలో ఎక్కువచ్చేది, కొద్ది రోజులు ఇంకొక దీని మీద చతకల మీద ఎక్కువచ్చేది, కొద్ది రోజులు పాదయాత్రలు చేసేది. ఏ విధమైనటువంటి చరిత్ర అనేది కూడా నాకు తెలుసవ్వా. నేను ఏది కూడా ఆషామాషాగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. వివరాలు సేకరించిన తరువాతనే నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావునా. నువ్వు వినుకొండ నుంచి నరసరావుపేటకు వచ్చేటప్పుడు రైల్లో సద్దిమూట కట్టుకొని క్యారీలో పెట్టుకొని వచ్చిన రోజులు మర్చిపోతే అట్లా? అన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం పునాదులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ఆలుమూలాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడి నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయింది అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అవ్వా నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు ఏ విధంగా కంటిన్యూ అయినావు, నీకు ఎట్టొచ్చింది ఆ మళ్ళా లెక్చరర్ పోస్టు అనేది తెలీదా? ఆ మహానుభావుడు ముద్దుకిస్తున్నాడు. సరే, మనకి ఎందుకులే ఇన్ని కూడా ఇన్ని ఎవరికి తెలియదు అనుకోండావా? సీమరాజా అనేవాడు ఉన్నాడు. నేను ఈరోజు కూడా మాట్లాడిన ప్రజలారా, నేను పార్టీలకు అతీతంగా
తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు కాబట్టి మేము కూడా మా నాన్నగారు కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా ఆయన అంటే పార్టీల అతీతం, పార్టీని పక్కన పెట్టండి. సినిమా రంగంలో నేను చెప్పేది ఏంటంటే తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు అంటే మహానుభావుడు అనేటువంటి దీంట్లో మా కుటుంబాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అవమానించింది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోని చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడమంగా ఆయన అంటే ఎవరు? వీరగంధం సుబ్బారావా? ఎవరు ఆయన? ఆయన అంటే ఎవరు చెప్పు? ఆయన నీకు చరిత్ర తెలుసుకో. బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా హాస్పిటల్ ఏ విధంగా పునాదులు పడినాయి, ఏంది కథ, వాళ్ళిద్దరి పేర్లు తెలుసా నీకు? దత్తాత్రేయ గారి పేరు, సుబ్బారావు గారి పేరు నీకు తెలుసా? నీకే బొక్క తెలీదు. తెలియకంట నువ్వు చెప్పటమో ఏడారిగా తింటామో, హార్మోని పెట్టకుండా తక్కువైంది, అది పెట్టుకోకుంటే ముందు పక్క బ్రహ్మాండంగా ఉండు. ఇప్పుడు ఆ శివప్రసాద్ గారే కదా, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారి ధర్మాన్నే కదా మనం ఆ రోజు కళాశాలలో మనం పార్ట్ టైం లెక్చరర్గా పోయింది. ఆ కోడెల శివప్రసాదరావు గారి దయతోనే కదా మనం అన్నం పెట్టుకోండి మనం గుద్దుతాం. మనకు తెలుసు కదా నీది ఇప్పుడు కాదు, నీది చిన్నప్పుడు నీ పిల్లపటాంచి కానీ నీ బతికిదేనంట అని ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినారు. తీసుకున్నావు నువ్వు కనీసం ఏ రోజైనా గేట్ కాడికి పోయినావా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఏ రోజైనా గేట్ కాడికి పోయినావా? నేను గేట్ కాడికి రానిచ్చే పరిస్థితి ఉన్నదా? నువ్వు ఎందుకు ఇలాగా మాట్లాడేది? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మనం ఎంత డకాయిట్లమో ఏందనేది. ఈ వయసులో కూడా ఆ కోటిగాడిని ఎందుకు ఏడిపించినామో మరి ఏమో మనకు తెలీదు. ఎందుకు ఇవన్నీ మాట్లాడటమో ఏం అవసరం ఉన్నది? రాష్ట్ర ప్రజలారా, నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నా, ఏమైనా బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్న రోజులు ఎప్పుడైనా సరే, అది ఇప్పుడు కాదు, ఇప్పుడేంటో తంతారో అది వేరే విషయం, అప్పుడే తన్నారు, ఇప్పుడైతే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఏ ఒక్క రోజైనా సరే నేను క్యాన్సర్ హాస్పిటల్గా చైర్మన్గా ఉన్నాను, నేను చైర్మన్గా ఉన్నానని ఒక పేపర్ చూపిమ్మను. దీనికి ఈ సవాలుగా స్వీకరించితే కోడెల శివప్రసాదరావు గారు రిజైన్ చేసిన తర్వాత నేను ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నేను చైర్మన్గా ఉన్నాను అని చెప్తాంది. ఆ పేపర్ ఏదన్నా ఉంటే బయట పెట్టు, మన సాక్షి పేపర్కి, మన సాక్షి మీడియాకి, వేరే వాళ్ళు లేరులే పక్కన పెట్టు. సాక్షి పేపర్కు, సాక్షి మీడియాకి నువ్వు నేను బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి నేను చైర్మన్గా ఉన్నాను, నా బోర్డు సభ్యులు చెప్పు. దీనికి సమాధానం చెప్పు. నువ్వు దీనికి సమాధానం చెప్తేనే సరిపోయినావు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా నిన్ను హర్షిస్తారు. ఎందుకంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నాము, లక్ష్మీభారతరావు దగ్గర పేపర్ ఒకటి రాదురా, పత్రం ఒకటి పెట్టుకోవడాది, అప్పట్లో ఏం చైర్మన్గా ఉనింది కాబట్టే కదా ఈ పత్రం వచ్చేది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. నువ్వు గనా కరెక్ట్గా ఉంటే నువ్వు పేపర్ బయట పెట్టు, నేను మళ్ళీ వీడియో చేస్తా. నువ్వు లక్ష్మీభారతావా నేను ఆ రోజు మాట్లాడినాను అని నువ్వు బయట పెట్టు. మన బతుక్కే నర్సరావుపేట నుంచి హైదరాబాద్కి ఏ విధంగా వచ్చినాము, ఈడ వచ్చి ముదికృష్ణ నాయుడు కాడ ఏ విధంగా మనం ఆ లెక్చరర్ పోస్ట్ని కంటిన్యూ చేసాము, అది పర్మనెంట్ చేసుకున్నాము, ఆ బతుకేంది, ఆ మెహర్బానీ ఏంది, ఆ కథ ఏంది ఎవరికి తెలీదా? ప్రభ ఎలుగుతూ ఉండదంత. వాయమ్మ చిన్న ఎలుగుడా, నీ ఎలుగుడా ఎలిగే మహానుభావుడిని మన మధ్య లేకుండా చేశావు. నీకు ఎలిగింది కాబట్టే నా తారక రామారావు గారిని రాష్ట్ర ప్రజానికానికి, మన తెలుగు వారికి అందరికీ దూరం చేసిన ఒక డకాయిట్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నువ్వు బయట పెట్టు, నువ్వు చైర్మన్ కదా, నువ్వు బయట పెట్టు. ఏమో చీరల వ్యాపారం చేసేది, చీరలెట్ట వ్యాపారాలు చేసింది సీమరాజా అంటారేమో. ఇంకెవరు నా చీర పెడతారు కదా అంటే ఏదన్నా ఒకరి ఇంటికి పోతేనో ఏదో ఒకటి. ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయ ప్రకారం ఎవరన్నా మన ఇంటికో లేదంటే మనలో ఒక కొత్త మనిషి వచ్చినప్పుడు వాళ్ళకు జాకెట్ ముక్క, ఒక చీర, కొద్దిగా స్వీటు బాక్సులు ఇచ్చి పంపించేది మన తెలుగు సాంప్రదాయంలో అదొక భాగమే. అట్లా వచ్చిన చీరలన్నీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 32 ఏదో ఉండేది, ఆడొక అంగడి ఉండేది. ఆ అంగట్లో అమ్మేదంట చీరలు, సాల్వాలు అమ్మేది, పూలదండలు అమ్ముకునేది. ఇంకేసిన పూలదండలు మళ్ళీ పూలంగడికి పోసేసి ఇదంతా మనం రైల్లో సద్దన్నం తిన్న వాళ్ళం కదా, యాడి ఏం రూపాయి వచ్చో ఏరుకోవాలనేటువంటి లక్ష్యంగా ఉండే మనం ఈరోజు మళ్ళా ట్రస్టుకు పోయేట్టుగా. నీ ట్రస్టు, నీ కథలు, నీ వ్యవహారాలు, ఆఖరికి ఎండిపోయిన గులాబీ పూలు కూడా అమ్ముకునింది లక్ష్మీపార్వతి అనేది నాకు ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, పార్టీలకు అతీతంగా చేసినటువంటి నా మొదటి వీడియో ఏంటంటే ఇదేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. లక్ష్మీపార్వతి గారు, నేను మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా, మీరు బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి అండ్ హాస్పిటల్కి మీరు చైర్మన్గా ఉన్నటువంటి పత్రాన్ని పత్రికా మూలకంగా
ఒక డిబేట్ పెట్టు, లేదు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, మీరు రిలీజ్ చేసినారు అంటే తారక రామారావు గారి అభిమానులందరూ కూడా మీ దోలు రారు.